సమూయేలు మొదటి గ్రంథం. హెబ్రీ పాత నిబంధనలో సమూయేలు మొదటి, రెండవ గ్రంథాలు ఒకే గ్రంథంగా కనిపిస్తూ ఉన్నాయి. సమూయేలు పేరుతో ఉన్నాయి. సమూయేలు ఇశ్రాయేలీయులలో గొప్ప వ్యక్తిగా, ఆధ్యాత్మిక నాయకునిగా పేరు పొందాడు. ఇశ్రాయేలీయులను దైవస్వామ్యం గల రాజ్యముగా క్రమపరచటానికి దేవుడు అతన్ని ఉపయోగించుకున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం సమూయేలు జననం నుండి సౌలు మరణం వరకు, అంటే న్యాయాధిపతుల కాలానికి ఇశ్రాయేలీయుల మొదటి రాజుల కాలానికి మధ్య గల ప్రధాన చారిత్రక అంశాలను కలుపుతూ దాదాపు ఒక శతాబ్దపు ఇశ్రాయేలీయుల చరిత్రను వివరిస్తున్నది. సమూయేలు రెండవ గ్రంథం కేవలం రాజైన దావీదుని గురించి వివరిస్తుండగా, సమూయేలు మొదటి గ్రంథం జాతీయ నాయకత్వంలోని 3 ప్రధాన మార్పులు, అంటే ఏలీ నుండి సమూయేలు వరకు, సమూయేలు నుండి సౌలు వరకు, సౌలు నుండి దావీదు వరకు గల చరిత్రను వివరిస్తున్నది. సమూయేలు 2 గ్రంథాలు ఒకే రచయిత రాసిన సాహిత్య సముదాయం. సమూయేలు మొదటి గ్రంథంలో కొంత భాగం, రెండో గ్రంథం పూర్తిగా సమూయేలు మరణానంతరం రాశారు గనుక సమూయేలు కొంత సమాచారాన్ని రాసి ఒక గ్రంథకర్తగా పనిచేశాడు. ప్రేరేపింపబడిన ఒక ప్రవచనాత్మక చరిత్రకారుడు సమూయేలు రాసినటువంటి గ్రంథాన్ని వారితో పాటు అనేక మూలాధారాలను ఉపయోగించి సంకలనం పూర్తి చేశాడు. ఈ చరిత్రకారుడెవరో మనకు తెలియదు. సమూయేలు మొదటి గ్రంథం రాజ్య విభజనను ఊహించింది. సమూయేలు రెండో గ్రంథం దావీదు చివరి రోజులతో ముగిస్తున్నది కనుక ఈ గ్రంథం బహుశా క్రీస్తుపూర్వం 930 తర్వాత పూర్తి అయి ఉండవచ్చు. సమూయేలు మొదటి గ్రంథం ఇశ్రాయేలీయుల చరిత్రలో న్యాయాధిపతుల పాపాల నుండి రాజుల పరిపాలనకు మళ్ళిన విషయాలను వివరిస్తున్నది. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము అన్న ప్రజల ఉద్దేశంలో నిరంకుశుడైన రాజుకు దేవుని పద్ధతిలో దేవుడే రాజు అన్నదానికి మధ్య గల అంతరాన్ని ఈ గ్రంథం వివరిస్తున్నది. దేవుని పట్ల సౌలు అవిధేయతను, అతడు దైవస్వామ్య లక్షణాలను అతిక్రమించినందువలన దేవుడు అతన్ని తిరస్కరించి అతని స్థానంలో మరో రాజును నియమించిన వైనాన్ని ఈ గ్రంథం వివరిస్తూ ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథములోని విషయం ప్రాముఖ్యంగా మనం గమనిస్తే 3 జాతీయ నాయకులు ఈ గ్రంథంలో కనిపిస్తున్నారు. సమూయేలు, సౌలు, దావీదు. ఈ ముగ్గురు కూడా ఈ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నారు. సమూయేలు న్యాయాధిపతుల్లో చివరివాడు, ప్రవక్త పని చేపట్టిన మొదటివాడు. దైవభక్తి, ప్రవచన వరాలు గల గొప్ప వ్యక్తిగా సమూయేలు కలడు. ఇశ్రాయేలీయులను నిజమైన ఉజ్జీవం గల ఆరాధనలో వివేకంతో నడిపించాడు. ఇశ్రాయేలీయులలో ప్రవక్తల సముచిత స్థానానికి పునాది వేశాడు సమూయేలు. స్పష్టమైన దైవాధికారం కింద ఉండే రాచరికాన్ని స్థాపించాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల నిర్గమన సమయంలో, మోషే తర్వాత వారి చరిత్ర గొప్ప మార్పు చెందుతున్న సమయంలో వారికి రెండవ ఆధ్యాత్మిక నాయకునిగా సమూయేలు ప్రసిద్ధి చెందాడు. సకల ప్రజల మర్యాద చొప్పున ఒక రాజును నియమింపుము అన్న ఇశ్రాయేలీయుల కోరిక ప్రకారం సౌలు వారికి రాజయ్యాడు. రాజైన కొద్ది కాలంలోనే దైవాధికారం క్రింద పనిచేసే రాజరికానికి తాను ఆధ్యాత్మికంగా అనర్హుడునని రుజువు చేసుకున్నందువలన దేవుడు సౌలును రాజుగా తిరస్కరించాడు. తర్వాత తన ప్రతినిధిగా ఆయన దావీదును ఎన్నుకున్నాడు. దావీదును సమూయేలు రాజుగా అభిషేకించాడు. సౌలు సింహాసనాన్ని బలవంతంగా ఆక్రమించుకోవడానికి లేక అతని రాజ్యాన్ని కూలదీయడానికి దావీదు అంగీకరించలేదు. తన ఉన్నతికి తగిన సమయం దేవునికి విడిచిపెట్టాడు. అసూయతో ఉన్మత్తుడైన సౌలు నుండి దావీదు పారిపోయాడు. ఆ సమయంలో దేవుడు పనిచేసేలా సహనంతో దావీదు వేచి ఉండి వృత్తాంతాన్ని ఇది వివరిస్తూ ఉన్నది.
ఈ సమూయేలు మొదటి గ్రంథం సౌలు మరణంతో ముగిస్తున్నది. ఈ గ్రంథంలో మనం గమనించినట్లయితే మనం గమనించినప్పుడు సమూయేలు గ్రంథంలో హన్నా దుఃఖంతో చేసిన ప్రార్థన గురించి వివరణ కలదు. హన్నా ప్రవచనాత్మకంగా ఒక కుమారుని కన్నది. ప్రవచనాత్మక కుమారుని పొందిన సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నది. అంతేకాక పాత నాయకత్వంలోని దుర్నీతిని ఎత్తిచూపిన విధానాన్ని తెలియజేస్తుంది. ఏలు నుండి సమూయేలు వరకు గల మార్పులను తెలియజేస్తా ఉన్నది. సమూయేలుకు ప్రవచనాత్మక పిలుపుని దేవుడు ఇవ్వటం ఇందులో గమనిస్తూ ఉన్నాం. ఏలీ కుటుంబంపై, పరిచర్యపై తీర్పుని ఇందులో రాయబడింది. మందసం శత్రువులు చేజిక్కడం, తిరిగి రావటాన్ని గురించి ఈ గ్రంథంలో రాయబడి ఉంది. సమూయేలు నాయకత్వంలో జాతి ఉజ్జీవం చెందటం ఈ గ్రంథంలో మనం చూడవచ్చు. ఇశ్రాయేలీయులు తమకు రాజు కావాలని కోరుకోవడం ఈ గ్రంథములో కనిపిస్తుంది. వారి యొక్క కోరిక ప్రకారం దేవుడు వారికి ఒక రాజునిచ్చినట్లుగా కూడా మనం చూడవచ్చు. సమూయేలు కుమారులు నాయకులుగా దేవుడు అంగీకరించగా ఇశ్రాయేలీయులు తిరస్కరించడం జరిగింది. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి రాజుగా తిరస్కరించడం జరిగింది. ఇశ్రాయేలీయులకి దేవుడు ఒక రాజును ఇవ్వాలని కోరుకున్నారు. ఇశ్రాయేలీయులు మనం గమనించినప్పుడు వారు అడిగిన ప్రకారం దేవుడు వారికి సౌలుని ఇశ్రాయేలీయులకి మొదటి రాజుగా అందించాడు. సమూయేలు నుండి సౌలుకు మార్పు ఏ రీతిగా జరిగిందో ఇందులో మనం గమనించవచ్చు. సౌలు ఎన్నిక విధానం ఇందులో కనిపిస్తూ ఉన్నది. సమూయేలు సౌలును అభిషేకించడం, అమ్మోనీయులపై సౌలు విజయం, సమూయేలు గిల్గాలు దగ్గర రాజ్యాన్ని పునరుజ్జీవింపజేయటం ఇందులో మనం చూడవచ్చు. సమూయేలు వీడ్కోలు సందేశం ఇందులో కలదు. సౌలు తొలి రాజ్యాధికారం చేపట్టిన విధానం, సౌలు చేసిన యుద్ధాలు, అతని వివేకం, అతని అవిధేయత, తిరస్కృతి కూడా కనిపిస్తూ ఉన్నది. దావీదు అభిషేకం పొందిన వ్యక్తిని ఏ విధముగా దేవుడు కొరకు ఎదురు చూశాడో ఇందులో స్పష్టంగా తెలియబడిచింది. దావీదుకి ఇచ్చినటువంటి ఆ యొక్క అభిషేకం పొందిన తర్వాత దేవుని యొక్క కృప చొప్పున దావీదు ఎదురు చూశాడు. సమూయేలు దావీదును అభిషేకించడం, దేవుడు సౌలు నుండి తన ఆత్మను తీసివేయడం ఇందులో కనిపిస్తూ ఉంది. దావీదు గొలియాతుతో పోరాడటం, సౌలు సభలో దావీదు ప్రవేశించటం, దావీదు యోనాతాను గురించి ఇందులో రాయబడి ఉన్నది. సౌలు దావీదు సేనను నడిపించిన విధానాన్ని తెలియజేస్తూ ఉన్నది. మీకాలతో దావీదు వివాహం, సౌలు దావీదుకు భయపడి పారిపోయే విధానం ఇందులో కనిపిస్తూ ఉన్నది. ఈ విధముగా మొదటి సమూయేలు గ్రంథంలో ఇవన్నీ రాయబడి ఉన్నవి. అంతేకాక ఈ యొక్క గ్రంథములో ఇశ్రాయేలీయుల రాచరిక అవసరమైన దేవుని పవిత్ర ప్రమాణాలను ఇది స్పష్టంగా వెల్లడి చేస్తున్నది. ఇశ్రాయేలీయుల రాజులు దేవుడే, ఇశ్రాయేలీయులకి నిజమైన రాజు అని తాము ఆయనకు లోబడి ఆయన నియమాలకు విధేయులై ప్రవక్తల ద్వారా వెల్లడైన ఉద్దేశం ప్రకారం నడిపింపుకు దిద్దుబాటుకు అంగీకరించాలి. ఈ ఇశ్రాయేలీయుల యాజకత్వానికి ఆధ్యాత్మిక సమానమైన ప్రవచన పరిచర్య యొక్క ప్రాథమిక ప్రాముఖ్యతను ఈ గ్రంథం తెలియజేస్తున్నది.